జిల్లా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూజివీడు డీఎస్పీ ప్రసాద్ సబ్ డివిజన్లోని ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఆయా స్టేషన్ల పరిధిలో జరిగిన నేరాలు, కేసుల నమోదు, పరిష్కరించిన కేసులపై విచారించారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుల స్వీకరణ, ఎఫ్ఐఆర్ నమోదు, కేసుల సత్వర విచారణ చేసి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్రైమ్ రేట్ మీరు చూస్తున్నారు, బాగానే మా వాళ్ళందరూ ప్రాపర్టీ కేసెస్ అన్ని డిటెక్షన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనం చూస్తే లాస్ట్ 3 months లో కూడా కంపేర్ చేసుకుంటే మన ప్రాపర్టీ రేట్ డిటెక్షన్ రేట్ కూడా డబుల్ అయింది. చాలా వరకు పాత కేసెస్ కూడా డిటెక్ట్ చేసి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. మొన్న చూసారు లాస్ట్ 3 months ఆల్మోస్ట్ 250 బైక్స్ కూడా రికవర్ చేశారు. నూజివీడులో కూడా చాలా కేసెస్, ఒక గ్యాంగ్ పట్టుకొని ఆల్మోస్ట్ 30 కేసులు డిటెక్ట్ చేశారు. మన జిల్లాయే కాకుండా కొన్ని పక్క జిల్లాల కేసెస్ కూడా మా వాళ్ళు డిటెక్ట్ చేయడం కొంచెం ఆనందదాయకం. అంటే ఏముంది, దొంగ అన్ని దగ్గర చేసి ఉంటారు కదా, పట్టుకున్నప్పుడు వేరే కేసెస్ కూడా దొరుకుతాయి మనకి. అట్లా దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ ఇన్ ప్రాపర్టీ అఫెన్సెస్. ఇంకా కొన్ని ప్రత్యేకమైన ఫోకస్ ఉన్నాయి. ఈ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా పల్లెల్లో మూడులో జరిగిన ఘటన కావచ్చు, అట్లాంటి వాటిలో క్విక్గా వెంటనే రియాక్ట్ అయ్యి వితిన్ 24 hours 48 hours లోపల ముద్దాయిలు పట్టుకోవడం, ఆ కేసెస్ని కూడా బాగా త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. త్వరగా ట్రయల్ కూడా తీసుకొచ్చి అలాంటి దుర్మార్గులకి కఠిన శిక్ష పడేటట్లు చేస్తున్నాం. అది ఒక మెయిన్ ప్రయారిటీ ఏరియా. అది కాకుండా ట్రాఫిక్ రిలేటెడ్ కూడా ఏలూరు కావచ్చు, నూజివీడు కావచ్చు, మన కైకలూరు కావచ్చు, పెద్ద పట్టణాలు కాకపోయినా చిన్న పట్టణాల్లో కూడా ట్రాఫిక్ కొంచెం అవస్థలు ఉంటాయి కాబట్టి దాని మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ పట్టమని డిఎస్పీ గారికి వీళ్ళు కూడా గైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ వంతు ప్రయత్నాలు చేస్తారు. ఈ ట్రాఫిక్ ఐలాండ్స్ క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్తో మాట్లాడుకుని కొన్ని అవుట్ పోస్ట్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అది నూజివీడికి కూడా వస్తాయి. మీరు చెప్పాలి ఇంకా. సైబర్ క్రైమ్ ఒక్క నూజివీడే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద సమస్యగా ఇది వస్తుంది. టెక్నాలజీ కూడా ఇప్పుడు మనం చూస్తే ఈ నెల ఉన్న టెక్నాలజీ రేపు నెల ఉండట్లేదు, అంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. కాకపోతే దానికి తగ్గట్లు సైబర్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాట్లు కానీ, తర్వాత వెనకాల కూడా దానికి సంబంధించిన సిమ్ కార్డ్స్ బ్లాక్ చేయడము, ముఖ్యంగా సైబర్ క్రైమ్ ఏంటంటే జరగకుండా చూసుకోవడమే మనకి మేజర్ ఫోకస్ దాని మీద పెట్టాలి. ఎందుకంటే జరిగిన తర్వాత దొంగల్ని పట్టుకోవడం అనేది కాంబోడియా నుంచి చేయడము, దుబాయ్లో ఏటీఎం నుంచి, ఇది ఇంటర్నేషనల్ క్రైమ్ కిందకు వస్తుంది. అవేర్నెస్ ఈజ్ మేజర్లీ ఇంపార్టెంట్. సెకండ్, ఏ కాల్స్ అయితే ఫోన్లు వస్తున్నాయి, ప్రెస్ మిత్రులకు మీకు కూడా చాలా మందికి ఫోన్ కాల్స్, ఏపీకే ఫైల్స్ మీ వాట్సాప్ గ్రూపుల్లో వస్తుంటాయి. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి బాగా సంపాదించుకుంటారో వాళ్ళని టార్గెట్ చేయడము, లేకపోతే రిటైర్ అయిపోయి అప్పుడే వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనం సైనిక్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టున్నాము. చిన్నపిల్లల ద్వారా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ అవేర్నెస్ తీసుకురావడానికి ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అది కాకుండా కూడా మనము ప్రొయాక్టివ్గా ఇలాంటి కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు మాకు ఆ నెంబర్స్ కానీ, ఆ లింక్స్ కానీ, వెబ్సైట్స్ కానీ పంపిస్తే, ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది 9550351100. ఆ నెంబర్కి కానీ ఆ లింక్స్ ఫార్వర్డ్ చేస్తే వాటన్నిటిని మనము ఎవరో ఒకరిని మోసం చేయక ముందే బంద్ చేయించడానికి ఆస్కారం ఉంది. అది మనము ఇప్పుడు ఎట్లా స్వచ్ఛ భారత్ ఎట్లాగో అట్లా స్వచ్ఛ సైబర్ క్రైమ్ తీయాలంటే అట్లాంటి చెత్త ఎక్కడైనా కనబడినప్పుడు అవేర్నెస్ ఉన్న వాళ్ళు తీసేస్తే అమాయకులు దాని బారిలో పడరు. అదే మేజర్ మనం చేయగలిగింది. నెక్స్ట్ కొంచెం జ్యుడిషియరీ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఈ సైబర్ క్రైమ్ బాధితులు ఎవరో చాలా మంది అమౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది 1930 నుంచి కాల్ చేసినప్పుడు. అమౌంట్స్ కూడా వాళ్ళకి వెనక్కి ఇప్పించడానికి కోఆర్డినేషన్ చేసుకుంటున్నాము. 1930కి కానీ మీరు ఇమీడియట్గా కాల్ చేయగలిగితే ఖచ్చితంగా మీ అమౌంట్ సేవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, అతిగా ఆశకు పోవద్దు. దేంట్లో కూడా ₹1 మీకు తక్కువ ఇస్తున్నారంటే నమ్మొద్దు. అది ఉంటుంది కదా, సామెత ఉంటుంది, ఏది ఊరికే రాదని చెప్పి ఒక ఆయన చెప్తుంటాడు కదా మీడియాలో వీడియోలో కూడా. అది నమ్మండి. ఏది ఉచితంగా రాదు. ఏదో ఒకటి ఉచితంగా ఇస్తున్నామంటే మేబీ మొదటిసారి మిమ్మల్ని నమ్మించడానికి ఇస్తారు. మనం చూసారు కైకలూరులో ఒక 2 బంగారు గుళ్ళు నిజంగానే ఇస్తాడు. తర్వాత 1 kg బంగారం మనం ఆశపడి మొత్తం ఉన్నది పోగొట్టుకుంటాము. సేమ్ సైబర్ క్రైమ్ కూడా ₹100 ₹1000 ముందు మీకు ఇస్తారు, తర్వాత ఉన్న డబ్బంతా ఊడ్చేస్తారు. నెక్స్ట్, భయపడకూడదు. ఎందుకు మిమ్మల్ని ముంబై పోలీస్, ఏ పోలీస్ కూడా ఆ
అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. ఒకవేళ మహా అంటే పక్క జిల్లా పోలీస్ స్టేషన్ నుంచి, అది కూడా మా పోలీసులు సహకారం తీసుకొని వస్తారు. అంతేగాని వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని ముంబై నుంచో, యూరోప్ నుంచో, ఢిల్లీ నుంచో వచ్చి మిమ్మల్ని కేసులు ఇరికించడం అనేది జరగదు. అలాంటిది ఏదైనా వస్తే ఇమీడియట్లీ పోలీస్కి అడగండి. పోలీసు మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టరు. ఆ భయము, ఏదో డ్రగ్స్ పట్టుకున్నారు, ఇంకోటి పట్టుకున్నారు మీద అన్లెస్ మీరు ఏదైనా నిజంగా చేసి ఉన్నా కూడా పోలీసు ఏం చేస్తారు, మీ ఇంటి దగ్గరకు వస్తారు. అంతేగాని వీడియో కాల్లో మాట్లాడరు. కాబట్టి అట్లాంటివి ఏది భయపడొద్దు. కొన్ని వృద్ధులు ఉంటారు, వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళే వీడియో కాల్ చేస్తారు, వాళ్ళే అక్కడ నగ్నంగా ఉండి ఫోటో తీసుకుంటారు. అట్లాంటి భయపడొద్దండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి, డీప్ ఫేక్ జరుగుతున్నాయి. అట్లాంటిది మీ దృష్టికి ఏదైనా వస్తే మనోనిబ్బరంతో మన పరువు పోతుంది అని చెప్పి ఒక భయము అట్లాంటివి లేకుండా ధైర్యంగా రిపోర్ట్ చేయండి. విల్ టేక్ యాక్షన్. ఇది పెద్ద ఎత్తున మీడియాని కూడా నేను కోరుతున్నాను. ఈ అవేర్నెస్ అనేది ఒకరోజు ఒక సైబర్ క్రైమ్ అని కాకుండా రకరకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నప్పుడు దాని గురించి విపులంగా మీరు కూడా మా వాళ్ళ దగ్గర నుంచి కానీ మీరే సొంతంగా కానీ వీడియోస్ చేసి ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఎలా చేస్తారు, తర్వాత ఏపీకే ఫైల్ అంటే ఆధార్ అప్డేట్ చేసుకోమంటారు, ఓటీపీ ఎందుకు షేర్ చేయకూడదు, మన పాస్వర్డ్లు కూడా పాస్వర్డ్ 1 2 3 అట్లా కాకుండా రకరకాల పాస్వర్డ్లు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా చెప్తూ ఉంటే అవేర్నెస్ ఈజ్ ద మేజర్ వే. ఒకటి ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలాసార్లు మనం నోటీస్ చేసింది, మహిళలు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఓపెన్గా పోలీస్ స్టేషన్కి రావడానికి కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడమే కొంచెం మన సొసైటీలో ఒక స్టిగ్మా ఉంటుంది. ఆ అమ్మాయి తర్వాత నెక్స్ట్ పెళ్లికి కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఒక పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారనే రకరకాల చిలువలు పలువలు చేస్తారు. కాబట్టి ఆ స్టిగ్మా కోసం పోలీస్ స్టేషన్కి రావడానికి రిపోర్ట్ చేయడానికి భయపడతారు అన్ని. తర్వాత అది అదునుగా తీసుకొని ఈ ఎవరైతే అమ్మాయిలకి వ్యతిరేకంగా ఏదైనా చట్ట వ్యతిరేకంగా చేస్తుంటారో వాళ్ళు దాన్ని సాకుగా తీసుకొని ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతుంటారు. దాని గురించి అభయ లాంచ్ చేయడం జరిగింది. అభయాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ పేరు కానీ మీది కానీ ఎట్లాంటి డీటెయిల్స్ అడగరు. మీరు సింపుల్గా ఈ ఫలానా స్కూల్ దగ్గర, ఫలానా కాలేజ్ దగ్గర, లేకపోతే ఫలానా మా ఇంటి పక్కన వాడు నన్ను వేధిస్తున్నాడు అని కానీ ఇంకొకటి వేధిస్తున్నాడు అతని పేరు చెప్తే చాలు, పోలీసు అతని గురించి ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే చుట్టుపక్కల ఎవరిని అడిగితే చెప్పేస్తారు వాడు విధవా ఏదైనా చేస్తున్నారు, నెసెసరీ యాక్షన్ మేము తీసుకుంటాము. మీరు ఇంకా ధైర్యంగా లేదు సార్ మేము రిపోర్ట్ చేస్తాము, లీగల్గా వాడిని ఎఫ్ఐఆర్ పెట్టినా కూడా మాకు ఇబ్బంది లేదు అంటే హ్యాపీలీ వీళ్ళు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అతని మీద కేసు కూడా పెట్టి జైలుకి పంపించడం జరుగుతుంది. తర్వాత మహిళలు ఎక్కువ కనపడితే మనకు అదొక ధైర్యం ఉంటుంది. ఎంత పోలీస్ మనం తిరిగినా రాత్రిపూట కానీ లేదా స్కూల్స్ కాలేజెస్ దగ్గర కానీ ఒక లేడీ కానిస్టేబుల్ మన మహిళా పోలీస్ కానీ ఎవరైనా తిరిగితే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందుకే వాళ్ళకి పింక్ కలర్ హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. మన పోలీసు మామూలు మెన్ అంతా తిరగడం కాకుండా ధైర్యంగా ఆమె ఒక సింబల్. మనకి చాలా లోపల ఉంటాయి, మహిళా పోలీస్ అంటే బయట ఉద్యోగం చేయరు, లోపలే కూర్చొని ఉంటారు, ఏదైనా కౌన్సిలింగ్ చేస్తారు. అట్లా కాకుండా ఆమె కూడా పురుషులతో సమానంగా పెట్రోలింగ్ చేయాలి, దగ్గరికి వెళ్తారు. అప్పుడు అమ్మాయిలు కూడా ఈజీగా వాళ్ళతో మాట్లాడగలుగుతారు, షేర్ చేసుకోగలుగుతారు. ఆ అమ్మాయి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా అవుతారు. దాని గురించి వాళ్ళకి డిస్టింక్ట్ గా ఒక పింక్ హెల్మెట్ పెట్టడం జరిగింది. వాళ్ళకి కూడా యాక్సిడెంట్స్ కానీ ఇంకోటి లేకుండా ఒక ప్రత్యేకమైన యూనిఫామ్ ఇవ్వడం జరిగింది, రిఫ్లెక్టర్ జాకెట్స్. నైట్ తిరిగేటప్పుడు ఎక్కువ వల్నరబుల్ ప్లేసెస్ ఏమున్నాయి అక్కడ మీరు చూస్తున్నారు, అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర. ఆ నెంబర్లో వాట్సాప్ కూడా రోజు ఎవరైనా క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ వచ్చినా, ఎనీ కంప్లైంట్ వచ్చినా, ముఖ్యంగా క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ వస్తే నేను పర్సనల్ గా చూస్తున్నాను. అవి ఆల్మోస్ట్ 90% కాల్ సాటిస్ఫాక్షన్ రేట్ ఉంది. ఎవరెవరు ఫోన్ చేసినా వాళ్ళ సమస్యలన్నీ తీయడం జరుగుతుంది. దాన్ని చూస్తే మనకు కూడా రోజు ఒక 6-7 కంప్లైంట్లు డైరెక్ట్ గా వస్తున్నాయి. అది నాకు మార్నింగ్ DSR లో కూడా నేను పర్సనల్ చూస్తాను. ఒకవేళ ఏదైనా పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయట్లేదు లేకపోతే ఇంకోటి అట్లాంటి సమస్యలు కూడా దాంట్లో వస్తున్నాయి. వీఆర్ టేకింగ్ కేర్. సార్ ఇప్పుడు